మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున అన్నారు. ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకొని బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. 4 పార్టీలు మారిన బ్రహ్మనాయుడు పార్టీల మార్పు గురించి పదే పదే మాట్లాడడం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక మల్లికార్జున భూ ఆక్రమణలు పాల్పడుతున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని మల్లికార్జున సవాల్ విసిరారు. సభ్యులు బ్రహ్మనాయుడు గారు ఆ రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కార్యకర్తల దగ్గర కూడా కూర్చొని మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వారు మాట్లాడింది వాళ్ళ పార్టీ గురించో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదన్నా వైఫల్యాల గురించో మాట్లాడితే అర్థవంతంగా ఉండేది. అంతే తప్ప అసలు విషయాన్ని పక్క పంపించి ఎంతసేపు ఉన్న ఆత్మస్థుతి పరనింద అంటే అర్థం తెలుసు కదా, తన్ను బొగుడుకోవటం, ఇతరులను నిందించటం. ఈ నిందించే క్రమంలో నాతో సహా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారిని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని వారి వ్యాపారాల గురించి కూడా ఆయన నిందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ మనవి చేసేది ఏంటంటే, అయ్యా బ్రహ్మనాయుడు గారు, నీ వయసు 70 సంవత్సరాలు నువ్వే చెబుతున్నావు, 2 సార్లు స్టంట్ వేయించుకున్నావు. మేము కూడా అదే చెప్పినాం, అయ్యా 2 సార్లు స్టంట్ వేయించుకున్నావు, నువ్వు ఆవేశపడగాకు, ఆవేశపడితే ఇబ్బంది పడతావని చెప్పినావు. దానికి ఆయన ద్వందార్థాలు తీస్తూ రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఏదో పరుగు పందెం అంటాడు. సరే, పరుగు పందానికి మేము సిద్ధమే కానయ్యా, నీకంటే 10 సంవత్సరాలు చిన్నవాళ్ళం, కానీ 2 సార్లు స్టంట్ వేయించుకున్నాం, ఇంకా మేము పరుగు పందెం పెట్టినామనుకో, అక్కడ ఏదైనా పొరపాటు జరిగింది అనుకో, ఆ పొరపాటుని కూడా తీసుకొచ్చి మామేనయటానికి. వినుకొండ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ఆ రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కార్యకర్తల దగ్గర కూడా కూర్చొని మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా